Hello everyone, welcome to Kaundinya IAS. Myself Amarnath Mani, faculty for aptitude, pure maths and reasoning. అర్థమెటిక్లో వచ్చే కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు నేర్చుకుందామమ్మా. ఓకే, అర్థమెటిక్లో భాగంగా టైమ్ అండ్ వర్క్ గురించి ఈరోజు కొన్ని మంచి క్వశ్చన్ నేర్చుకుందాం. లెట్ us see here. A piece of work was finished by A, B and C together. A, B, C లు ముగ్గురు కలిసి పనిని కంప్లీట్ చేశారు. వెరీ గుడ్. ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్డ్ 60% ఆఫ్ ద వర్క్. అంటే అర్థం ఏంటి సార్? పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి టోటల్ వర్క్ ని 100% అనుకుందాం. అందులో ఏం చెప్పాడమ్మా? ఏ అండ్ బి టుగెదర్ ఎంత కంప్లీట్ చేశారమ్మా? 60%. అవునా? అంటే బిసి ఎంత కంప్లీట్ చేశాడు? 40%. అవునా కాదా? గుడ్. నెక్స్ట్ అన్నాడమ్మా, బి అండ్ సి టుగెదర్ ఫినిష్డ్ 70% ఆఫ్ ద వర్క్. బీసీలు కలిసి 70% అంటే ఓకే, మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఓకే, ఈ రిమైనింగ్ 30% ని ఏ కంప్లీట్ చేశాడు. రైట్. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏబిసిలు కలిసి పని చేసినప్పుడు ఏ 30% చేశాడు, సి 40% చేశాడు, అంటే 70 అయిపోయింది. ఇంకో 30% బి చేశాడు. అంటే ఇక్కడ నుంచి నాకు వచ్చే కంక్లూజన్స్ ఏంటంటే ఈ ముగ్గురులో సి మోస్ట్ ఎఫిషియంట్, ఏబిలు ఈక్వల్ ఎఫిషియంట్. కరెక్టేనా కాదా? రైట్. ఇప్పుడు వాడు ఏమంటాడమ్మా? హూ అమాంగ్ ద త్రీ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్? ఎవరమ్మా మోస్ట్ ఎఫిషియంట్? సి. ఓకేనా? సో లీస్ట్ ఎఫిషియంట్ అంటే ఏ ఆర్ బి, ఎందుకంటే ఇద్దరు ఈక్వల్ ఎఫిషియంట్ కాబట్టి. అవునా కాదా? రైట్. ఇది ఒక ఫన్నీ క్వశ్చన్, సీరియస్ క్వశ్చన్ కాదు. రైట్. గుడ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అంతకంటే ఏముండదు. ఏ అండ్ బి హ్యావ్ టు టైప్ ఎ బుక్ టుగెదర్ కంటైనింగ్ 120 పేజెస్. ఏబిలు కలిసి 120 పేజీలు గల ఒక పుస్తకాన్ని టైప్ చేయాలనుకుంటున్నారు. వెరీ గుడ్. ఏ టేక్స్ 9 hours టు టైప్ 36 పేజెస్. జాగ్రత్త చేయడమా. ఏ 9 గంటల్లో 36 పేజీలు టైప్ చేస్తాడు. అంటే ఏ అనేవాడు 1 hour లో 4 పేజీలు టైప్ చేస్తాడు. కరెక్టేనా కాదా? ఓకే. అండ్ బి టేక్స్ 5 hours టు టైప్ 40 పేజెస్. బి అనేవాడు 40 పేజీలని 5 గంటలు, అంటే 8 పేజెస్ పర్ అవర్ టైప్ చేస్తాడు. ఇదంతా పర్ అవర్. ఏ టైప్డ్ ఫస్ట్ 60 పేజెస్ అలోన్ అండ్ ద లాస్ట్ 60 పేజెస్ వర్ టైప్డ్ బై ఏ అండ్ బి టుగెదర్. చూడమ్మా, ఇది నా టోటల్ వర్క్. మొత్తం ఎన్ని పేజీలు? 120 కదా. ఇది 60 పేజెస్, ఇది ఇంకో 60 పేజెస్. ఫస్ట్ 60 పేజెస్ ఎవరు టైప్ చేశారు? ఏ అనేవాడు గంటకి ఎన్ని పేజీలు టైప్ చేస్తాడు? 4 పేజెస్. కానీ నా దగ్గర 4 పేజెస్ ఉన్నాయా, 60 పేజెస్ ఉన్నాయా? అంటే 15 hours టైం పట్టింది. ఎవరికి? ఇది ఏ ఒక్కడే చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి టైప్ చేశారుగా. ఇద్దరు కలిసి అంటే వీడు 4 వీడు 8, అంటే ఇద్దరు కలిసి ఎన్ని పేజీలు టైప్ చేస్తారమ్మా? 12 పేజెస్. కానీ టైప్ చేయాల్సిన ఎన్ని పేజీలు? 60 పేజెస్. అంటే 60 బై పర్ అవర్ 12 కదా. అంటే 5 hours టైం పట్టింది. అవునా కాదా? అంటే ఈ బుక్ మొత్తానికి ఇక్కడ 15, అక్కడ 5, 20 hours టైం పట్టింది. కరెక్టేనా కాదా? వాడేమడిగాడమ్మా? రైట్. సో ఏ టైప్డ్ ఫస్ట్ 60 pages alone and last 60 pages were typed by A and B together. How much time in hours will taken to type the complete book? మొత్తం బుక్ ఎంత టైం పట్టింది? ఏ ఒకడు 15 గంటలు, ఏబి కలిసి 5 గంటలు, అంటే మొత్తం ఎన్ని గంటలు పట్టిందమ్మా? 20 గంటలు. అంటే ఎన్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్ మై డియర్ పర్సనల్స్. అంటే మనం ఎల్సిఎం బట్టి టోటల్ వర్క్ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎలా చేయాలి, ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 6 hours. ఒక ట్యాప్ ఎంత సేపట్లో ఫిల్ చేస్తున్నామా? 6 hours. అంటే ఫిల్ చేస్తున్నట్టు అది ఇన్లెటేగా. ఇన్లెట్ 6 hours. ఆఫ్టర్ హాఫ్ ద ట్యాంక్ ఇస్ ఫిల్ 3 more similar taps are opened. వెరీ గుడ్. జాగ్రత్త చూడమ్మా. ట్యాంక్ ఇక్కడ ఫిల్ అవడం మొదలైందమ్మా, ఇక్కడ దాకా ఫిల్ అయింది. ఓకే. సో హాఫ్ ద ట్యాంక్ ఫిల్ అవ్వాలి కాబట్టి ఎంత టైం పడుతుందమ్మా? 3 hours. మామూలుగా అయితే దీనికి కూడా ఇంకో 3 hours పట్టేది. కానీ ఇక్కడ ఒక ట్యాప్ ఉంటే ఇంకో 3 సిమిలర్ ఓపెన్ చేశాను. అంటే ఇప్పుడు ఎన్ని ట్యాప్లు పనిచేస్తున్నాయి? 4 ట్యాప్లు పనిచేస్తున్నాయి. అంటే ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఒక ట్యాప్ అయితే 3 hours. 4 ట్యాప్లు అయితే పంపించేసి 4, 3, 12 గంటలు అంటారా ఏంటి? అనకూడదు. 3/4 hours. అవునా కాదా? ఓకే. సో 3/4 hours అంటే ఎంతనేమమ్మా? 45 minutes కదా. ఓకే, గుడ్. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా? వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ? మొత్తం ఫిల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఇక్కడ 3 గంటలు, ఇక్కడ 45 నిమిషాలు, అంటే ఎంత టైం పట్టిందమ్మా? 3 hours 45 minutes. అంటే ఏ ఆప్షన్ అమ్మా? బి ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? బి. రైట్. జాగ్రత్త చూడండి. నెక్స్ట్ వన్. 2 pipes can fill a tank in 20 and 24 minutes respectively. రెండు ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ఇన్లెట్ 1 20 minutes. ఓకే. ఇన్లెట్ 2 24 minutes. ఓకే. అండ్ వేస్ట్ పైప్ కెన్ ఎంప్టీ 3 gallons per minute. 3 gallons per minute ఎంప్టీ చేయగలుగుతుంది. ఓకే. వేస్ట్ పైప్ అంటే ఎంప్టీ పైప్, అంటే డ్రైన్ పైప్, అంటే అవుట్లెట్, అంటే నీట్ వర్క్ చేస్తుంది. ఆల్ ద 3 pipes working together can fill the tank in 15 minutes. I1, I2 అండ్ డ్రైన్ పైప్, అంటే అవుట్లెట్ కలిపితే ఎంతసేపు అమ్మా? 15 minutes. జాగ్రత్తగా చూడండి. ఫిల్ చేస్తున్నాయి ట్యాంక్ ని 3 కలిపితే. ఎందుకంటే 3 కలిపినప్పుడు ఒకవేళ నెగిటివ్ దాని వర్క్ ఎక్కువ ఉంటే ఎంటీ కూడా అవ్వచ్చు. అవునా కదా?
రైట్ గుడ్. ఇప్పుడు ఏమంటున్నాడు వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గలాన్స్ అడుగుతున్నాడు. సరదాగా చేసేద్దాం చూడండి, ఎల్సిఎం కట్టేద్దాం. 20, 24, 15 అంటే ట్యాంక్ కెపాసిటీ అనేది 120 యూనిట్స్ అవునా? ఓకే, 1 మినిట్ లో ఎవరెవరు ఎంత పని చేస్తారు అంటే 120/20 అంటే 6 యూనిట్స్, 120/24 అంటే 5 యూనిట్స్, 120/15 అంటే 8 యూనిట్స్. సార్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ 8 అనేది పాజిటివ్ అని నెగిటివ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ముగ్గురు కలిసి ట్యాంక్ ఫిల్ చేస్తారు అంటే పాజిటివ్ వర్కే, ఎటువంటి డౌట్ లేదు. రైట్, ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సార్ వీడు 6 వీడు 5 అంటే ట్యాంక్ లోకి వీళ్ళిద్దరూ కలిస్తే 11 యూనిట్స్ పోస్తున్నారు సార్, కానీ ట్యాంక్ లో 11 లేవు, 8 ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, 3 యూనిట్స్ బయటకు వెళ్ళిపోయాయి. ఎవరు పంపించారు, డ్రైన్ పైప్. మరి వాడేం చెప్పాడు, ఆ వేస్ట్ పైప్ అనేది 3 gallons per minute పంపిస్తుంది అంటున్నాడు కదా. నువ్వేమో 1 minute కి 3 యూనిట్స్ అంటున్నావు, వాడేమో 1 minute కి 3 gallons అంటున్నాడు. అంటే 3 యూనిట్స్ అంటే 3 gallons ఏగా. మరి ఇప్పుడు వాడేమడుతున్నాడు, ట్యాంక్ కెపాసిటీ అడుగుతున్నాడు, అవునా కాదా? రైట్, ట్యాంక్ కెపాసిటీ అడిగితే నాకు 120 యూనిట్స్ ఏనా కాదా? అంటే ట్యాంక్ కెపాసిటీ ఇస్ 120 యూనిట్స్ అంటే 120 gallons. ఎన్ని gallons అమ్మా? 120 gallons. అంటే ఎన్ ఆప్షన్ మా C is the answer. Understand my dear boys and girls? A beautiful problem and a simple problem, right? Two pipes A and B which can fill a tank in 20 and 30 hours respectively were opened simultaneously. రెండు ఫిల్ చేస్తున్నాయి కాబట్టి ఇన్లెట్ 1 అందాం, ఇన్లెట్ 2 అందాం. ఓకే, ఎంతసేపు అమ్మా? 20 and 30 hours respectively. Okay, but there was a leak at the bottom and it took 3 hours more to fill the tank. అమ్మా అడుగున ఒక లీక్ అంటే ఒక బెజ్జం ఉంది, ఓకే ఫైన్, దానివల్ల 3 hours మోర్ పట్టింది ట్యాంక్ ఫిల్ అవడానికి. అంతవరకు నాకు తెలుగులో ట్రాన్స్లేషన్ మానే అర్థమైంది, మ్యాథమెటికల్ గా అర్థం అవడం ఇంపార్టెంట్. సార్ 3 hours మోర్ దేనికంటే 3 hours మోర్ అది ఇంపార్టెంట్. దేనికంటే అంటే ఇద్దరు కలిసి ట్యాంక్ ఫిల్ చేస్తున్నారుగా, దానికంటే 3 hours మోర్. అంటే ఎల్సిఎం కడితే ట్యాంక్ కెపాసిటీ ఇస్ 60 యూనిట్స్. అంటే 1 hour లో వీడు 3 యూనిట్స్, వీడు 2 యూనిట్స్, ఇద్దరు కలిస్తే 5 యూనిట్స్ ఫిల్ చేస్తారు. ఇద్దరు కలిస్తే 60/5 అంటే 12 hours లో ట్యాంక్ ని ఫిల్ చేస్తారు, అవునా కాదా? రైట్, 12 hours లో ట్యాంక్ ని ఫిల్ చేస్తారు, అవునా కాదా? రైట్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే లీక్ కూడా ఉండడం వల్ల ఏమవుతుంది, 3 hours ఎక్స్ట్రా టైం పడుతుంది. అంటే ఇన్లెట్ 1, ఇన్లెట్ 2 అలాగే లీక్ కలిపితే ఈ 12 hours కన్నా 3 hours అంటే 15 hours టైం పడుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఏంటో తెలుసా, 15 hours టైం పట్టినా కూడా ట్యాంక్ కెపాసిటీ మాత్రమే 60. అంటే 60/15 అంటే ఎంతమ్మా, 4 యూనిట్స్ ఫిల్ అవుతోంది. ఇది ఫిల్ అవుతుంది కదా కాబట్టి పాజిటివ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరూ కలిస్తే 5 యూనిట్స్ అయినప్పుడు ట్యాంక్ లో 4 యూనిట్స్ ఉంటాయంటే లీక్ 1 యూనిట్ బయటికి పంపించేది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, లీక్ ఒకటి ఎంతసేపట్లో ఎంప్టీ చేస్తుంది, చేయాల్సిన వర్క్ బై పర్ అవర్ వర్క్ అంటే 1 యూనిట్. అంటే ఎన్ని అవర్స్ పడుతుందమ్మా, 60 hours లో ఎంప్టీ చేస్తుంది. రైట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, హోప్ యు అండర్స్టాండ్ అండ్ యు ఎంజాయ్డ్ ఇట్. ఓకే రైట్, ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్, చాలా సార్లు ఎగ్జామ్ లో ఇచ్చిన క్వశ్చన్, వేరియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన క్వశ్చన్. రైట్ సార్, ఇలాంటి క్వశ్చన్ మరి మాకు ఇంకా కావాలి సార్, మీరు చెప్పినవి బాగున్నాయి, ఇంకా కావాలి అంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, ఓకే సబ్స్క్రైబ్ చేయండి, ఓకే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మన ఇన్స్టా ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఓకే మన కౌండిన్య IISc లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి కావాలి అనేవి మొత్తం ఓకే మన సార్కి ఫోన్ చేస్తే 9966112933 మన ఈవి నారాయణ సారు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారమ్మా. బ్యాంక్, SSC, రైల్వే కోచింగ్ కావాలి అంటే ఏపీ తెలంగాణలోనే ద బెస్ట్ గా ఇచ్చే ప్లేస్ అంటే Coundinya IAS Academy. Thank you, my dear boys, for your valuable support. Share this video with your friends also so that it reaches to the maximum extent. Okay na? Right. So, మీకు కంటెంట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ మన Coundinya IAS Academyలో హ్యాండ్ అవుట్ లో ఉండే క్వశ్చన్. అంటే మనం ఎంత క్వాలిటీ ఇస్తామనడానికి simply it's a proof, right? Okay, hope you understand, my dear personals. Okay, admissions are in progress. Okay, make your doubts unte you can contact them. Thank you, my dear personals. Myself Amarnath Mani signing off. Jai Hind.